హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి నుంచి మనకి ఇంకొకటి సూపర్ రిక్రూట్మెంట్ వచ్చిందమ్మా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో యాక్చువల్లీ ఫాస్ట్గానే జరుగుతున్నాయి. సో సిహెచ్ఎస్ఎల్ 2019 ఎగ్జామ్ రీసెంట్గానే జరిగింది, లాస్ట్ మంత్ అప్పుడే కీ వచ్చేసింది. సో ఎవరైతే ఇంటర్ క్వాలిఫై 12th ప్లస్ అంటే ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్. సో డెఫినెట్లీ మీరు అప్లై చేయండి. సో ఏజ్ లిమిట్ 18 ప్లస్ ఉండాలి. సో 18 ప్లస్ ఉండి 12th క్వాలిఫై అంటే 12th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అప్లై చేయండి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మనకి మంచి డిపార్ట్మెంట్స్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ మరి ప్లస్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక్కటే ఉంటుంది మనకి. సో ప్రిలిమ్స్ తర్వాత స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ జరుగుతుంది. మెయిన్స్ అస్సలు ఉండదు. సిజిఎల్కి అయితే మెయిన్స్ ఉంటుంది. సో ఇది స్టేట్ కాదు, సెంట్రల్ లెవెల్ కాబట్టి ఇది ఆల్ ఇండియా వైడ్ మనకి రిక్రూట్మెంట్ అంటే మనకి పోస్టింగ్ ఆల్ ఇండియాలో ఎక్కడన్నా ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ బట్టి. సో ప్రతి ఒక్కటి పరీక్ష ఏంటి, ఎట్లా జరుగుతుంది, అసలు సిహెచ్ఎస్ఎల్ దాని నోటిఫికేషన్, ప్రతి ఒక్క పాయింట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎండ్ వరకు వాచ్ చేయండి వీడియోని. సో మీకు కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇక్కడే దొరుకుతుంది. ఎండ్ వరకు వాచ్ చేయండి మా. సో ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి, ఓకేనా? లేట్ చేయకుండా ఒక్కొక్కటి మన పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ మనం సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే +2, ఓకేనా? సో +2 అంటారు కాబట్టి ఇంటర్మీడియట్, +2 అంటే ఇంటర్మీడియట్. ఓకే, ఇంటర్ క్వాలిఫికేషన్కి మనకి ఇది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్, ఓకే, ఇంటర్మా, ఫైన్. సో ఇది 2020 నోటిఫికేషన్. సో వచ్చి ఆల్రెడీ 4 days అయిందమ్మా. యాక్చువల్లీ నేను ఆన్లైన్ క్లాసెస్లో బిజీగా ఉండడం వల్ల నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాను. చాలా టైం ఉంది, ఓకే. సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి డెఫినెట్లీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని మిస్ చేయకుండా డెఫినెట్లీ అప్లై చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది 6th, ఆల్రెడీ 5th, ఇంకా చాలా టైం ఉంది మనకి. లాస్ట్ డేట్ 15 డిసెంబర్ అంటేనే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డెఫినెట్లీ గుర్తు రావాలి. సో దానికి కూడా ప్రిపరేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్పీ సిమిలర్గానే ఉంటుంది, నేను చెప్తాను ఇన్ డీటెయిల్గా. సో మనకి వీళ్ళు ఇచ్చిన విధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th డిసెంబర్ అండ్ ఆన్లైన్ పేమెంట్ 17 డిసెంబర్. సో మీరు అప్లై చేసిన రోజే మనకు పేమెంట్ అనేది చేసేయండి మా. మరి ఊరికే మర్చిపోవడం కానీ లేదా ఏదన్నా ప్రాసెస్లో పడి మర్చిపోతాం. సో ఏ రోజైతే మనం అప్లికేషన్ని ఫిల్ చేస్తామో ఆ రోజే పేమెంట్ అనేది చేద్దాం. సో ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువ. ఫస్ట్ Tier 1 ఎగ్జామినేషన్ అంటే దీంట్లో స్టేజెస్ ఉంటాయి, 3 stages. ఫస్ట్ Tier 1 ఎగ్జామినేషన్ మనకి ఏప్రిల్లో జరుగుతుంది. సో అంటే చాలా టైం ఉంది మనకి, నియర్లీ 5 to 6 months టైం ఉంది. సో ఒక ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి 1 month ఈజ్ ఎనఫ్. అండ్ ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా అప్లై చేద్దాము, ప్రిపేర్ అవుదాం అనే వాళ్ళకి ఒక ఈ మీన్ టైం అనేది సరిపోతుంది. 5 to 6 months అనేది ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. జస్ట్ టేక్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రాక్టీస్ డైలీ, ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనము ఎన్ని టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ జరుగుతుందని తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ యాక్చువల్లీ డిఈఓలు 2 types ఉన్నాయి. ఒకటి సిఏజీ, మీరు వినింటారు, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్. దానికి సంబంధించి అంటే ఆ డిపార్ట్మెంట్లో ఇది 2గా దీంట్లో 2 సిఏజీ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్కి ఆఫీస్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అండ్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో డిఈఓస్. సో మొత్తంగా 4 పోస్టులు ఉన్నట్టు మనకి. సో నార్మల్గా పోస్టల్ అసిస్టెంట్ అంటే లైక్ మనకి పోస్ట్ ఆఫీస్లో జాబ్, ఇది సార్టింగ్ అసిస్టెంట్. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉంటాయి. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, సెంట్రల్కి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అండ్ కోర్టు క్లర్క్. సో ఇక్కడ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? సో ఐ థింక్ మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటా, ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్. సో ఏజ్ ఎంత ఉండాలి? సో మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ మినిమం అంటే మనం నార్మల్గా డౌట్ రావచ్చు. సో నేను డిగ్రీ చదివాను, నేను ఎంబీఏ చేశాను, నేను పిహెచ్డీ చేశాను, నేను ఎలిజిబుల్లా? డెఫినెట్లీ ఎలిజిబుల్ మా. వాళ్ళు మినిమం మనకు పెట్టినది ఇంటర్. సో ఇంటర్ తర్వాత మీరు ఏదన్నా చేసుకోండి, ఇంటర్ తర్వాత ఎంబీఏ అన్నా చేసుకోండి, ఎంబీబీఎస్ అన్నా చేసుకోండి, ఇంజనీరింగ్ చేసుకోండి. సో ఇంటర్ మినిమం ఉండాలి. అండ్ మీరు 18 to 27 ఏజ్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్లో, 18 to 27 ఈ మిడిల్ ఏజ్లో అంటే 18 కన్నా తక్కువ ఉండకూడదు, 27 కన్నా ఎక్కువ ఉండకూడదు.
సో అలా ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. సో 18 ఇన్ బిట్వీన్ 18 ఉన్నా 27 ఉన్నా 19, 20 ఎంత ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. సో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చేసారు చూడండి వాళ్ళు. సో బిఫోర్ January 2nd 94, ఒకవేళ మీరు 1st January 1994 ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదు మా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి స్క్రూనిటీ అంటే మీరు అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది. ఓకేనా. అండ్ ఆ తర్వాత కూడా 2nd Jan 2003 ఉన్నా కూడా ఒక డే ఉన్నా కూడా మీరు రిస్క్ తీసుకోకండి. నోటిఫికేషన్ అయిపోయింది, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో తెలిసింది, ఏజ్ లిమిట్ తెలిసింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను చెప్పాను యాక్చువల్గా డిఈఓలో 2 ఉంటాయన్నమాట. 2, ఒకటి CAG ఆఫీస్లో, ఇంకొకటి అనదర్ ఆఫీస్లో. సో CAG ఆఫీస్లో డిఈఓ పోస్ట్ కోసం 12th స్టాండర్డ్ సైన్స్ స్ట్రీమ్ ఉండాలి మా. సైన్స్ స్ట్రీమ్ అలాంగ్ విత్ ఒక సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్ అయి ఉండాలి. ఓకేనా. సో ఈ పోస్ట్కి మనకు మామూలు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అనేది ఇస్తాం మనం అప్లై చేసినప్పుడు. అది అప్లికేషన్ ప్రాసెస్లో చూడండి ఒకసారి. సో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి ఈ పోస్ట్కి మాత్రమే. అండ్ రిమైనింగ్ పోస్ట్లకి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, మస్ట్ బి 12th స్టాండర్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మనకి MPC కావచ్చు, బైపీసీ కావచ్చు, HEC, CEC ఏదైనా కావచ్చు, +2. సో రిమైనింగ్ అన్ని పోస్టులకి ఎలిజిబుల్ వాళ్ళు. అండ్ ఈ ఒక్క పోస్ట్కి మాత్రం మనకి సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీ. సో ఎంత అప్లికేషన్ ఫీ అనేది చూద్దాం. సో ఇది చాలా తక్కువమ్మా. సెంట్రల్ SSC అనేది జస్ట్ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజ్. అది కూడా చూడండి. సో ఉమెన్స్ క్యాండిడేట్స్కి, SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళంతా ఎగ్జెంప్టెడ్, అంటే వీళ్ళెవ్వరికి ఫీజు లేదు. ఓకేనా, ఫీజు అనేది లేదు వీళ్ళకి. సో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారు చూడండి. మెయిల్లో BC, OC, జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, మెయిల్ వాళ్ళకి, వీళ్ళకి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. సో ఆ పేమెంట్ కూడా మనం ఎట్లా చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. భీమ్ UPI, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డ్. సో ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఈజీగా మనం పేమెంట్ కూడా చేయొచ్చు రిస్క్ అనేది లేకుండా. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనము ప్యాట్రన్, ఎగ్జామ్ ప్యాట్రన్ ఏంటి. ఓకేనా. సో మనకి CHSL అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ పెడతారు మా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ Tier 1. సో ఇది CBT ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఓకేనా. సో ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. Tier 1 అది. సో దీంట్లో క్వాలిఫై అయిపోతానే మనం నెక్స్ట్ టైర్కి వాళ్ళు పిలుస్తారు. సో నెక్స్ట్ టైర్ అనేది మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. సో ఇది మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో జరుగుతాయి. డిస్క్రిప్టివ్ అంటే మనం డైరెక్ట్గా మనం మామూలుగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, అలా పెన్ను పేపర్ తీసుకొని రాయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఈజీగానే ఉంటుంది. ఇది ఒక్కటే మనం క్రాక్ చేస్తే ఈ 2 లెవెల్స్ చాలా ఈజీగానే ఉంటుంది, అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ టైర్ మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అంటాం, అంటే టైపింగ్ పెడతారు. సో మీరు ఎంచుకున్న డిపార్ట్మెంట్ అంటే డిఫరెంట్ మీరు ఎంచుకున్న పోస్ట్ని బట్టి ఆ టైపింగ్ లెవెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది డీటెయిల్గా ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ మనము Tier 1 అన్నాం. Tier 1లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఎవరైనా ఆర్ఆర్బీ రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప ఈ 3 కామన్గా ఉంటుంది. సో వాళ్ళకి ప్లస్ అయిపోతుంది. సో దీంట్లో అడిషనల్గా యాడ్ అయ్యేది ఇంగ్లీష్ ఒకటే. సో నార్మల్గా ఎవరైనా కొత్త వాళ్ళు దీన్ని చూస్తున్నప్పుడు చూడండి. సో బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ మా. సో రీజనింగ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్. సో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. సో అలా 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్. మనకి టోటల్ టైం లిమిట్ వచ్చేసి 60 మినిట్స్. అండ్ రిమైనింగ్ ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు. అంటే లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి పేరాన్ని మనం చదివితే దానికి అర్థమవుతుంది ఎవరు ఎలిజిబుల్ 20 మినిట్స్కి అనేది. ఓకేనా. సో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 0.5 మార్క్స్. యాక్చువల్లీ 1/4. ఇక్కడ 1 క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి 1/2 మార్క్స్ తీస్తున్నారు. సో నెగిటివ్ మార్కింగ్ ఎవరైనా తెలియకుంటే ఇప్పుడు చూడండి. సో మీరు ఒక క్వశ్చన్ రైట్ చేశారు, ఓకేనా.
సో 4 క్వశ్చన్స్ రాంగ్ చేశారు. సో ఈ ఒక్క మార్క్ కూడా రాదు మా మీకు, ఓకేనా. సో ఒక క్వశ్చన్ రైట్ చేసినారు కాబట్టి 2 మార్క్స్ వస్తుంది. మీరు 4 క్వశ్చన్స్ రాంగ్గా చేశారు. సో 4 క్వశ్చన్స్కి 0.5 అంటే హాఫ్ అంటే 2 మార్క్స్. సో ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. సో మీకు 0 మార్క్స్ వస్తాయి. అలా నెగిటివ్ మార్కింగ్ అనేది జరుగుతుంది. ఫైన్. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టైర్ 1 సిలబస్ చూద్దాం. సిలబస్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈజీగానే ఉంటుంది. మనం బేసిక్గా ఒక 9th 10th అండ్ 11th అండ్ 12th అంటే ఇంటర్. సో ఇక్కడ చదివిన సిలబస్ బేసిక్ గ్రామర్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యానోటమ్స్, వ్యతిరేక పదాలు, ఇలాంటివి నార్మల్గానే ఉంటుంది. మనం నార్మల్ డైలీ లైఫ్లో చూసేవి. స్పాట్ ది ఎర్రర్స్ అంటే మనము ఏదైనా తప్పుగా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఒక లైన్ ఇస్తారు, దాంట్లో ఎక్కడ తప్పు ఉంది అంటే బేసిక్ మనకి నౌను, ప్రనౌను, వర్బ్, అడ్జెక్టివ్, ప్రపోజిషన్స్ ఇలా డిఫరెంట్ ఎక్కడ ఉందో మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, సినోనిమ్స్, సెంటెన్స్, 1 word సబ్స్టిట్యూషన్స్ లైక్ జాతీయాలు అంటాం మనము. సో స్పెల్లింగ్ డిటెక్టింగ్, డైరెక్ట్ స్పీచెస్, షఫల్, క్లోజ్ ప్యాసేజెస్, సెంటెన్స్. సో ఇవన్నీ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. సో ఇవన్నీ ఈజీగానే ఉంటుంది అంటే బేసిక్ లెవెల్. ఎందుకంటే 12th స్టాండర్డ్ కాబట్టి సో బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో నేను బుక్స్ కూడా చెప్తాను ఫైనల్లో, అవి ఫాలో అయితే చాలు మీకు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఏముంది, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అనేది చాలా ఇట్స్ లైక్ లాజికల్ థింకింగ్. ఎక్కువ హార్డ్గా అయితే ఉండదు. మనకి నార్మల్గా ఇచ్చిన వర్బల్, నాన్ వర్బల్, సో కోడింగ్, డీకోడింగ్, ABCD ఉల్టా 1 2 3 నేర్చుకోవడము, అండ్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటుంది, వెన్ డయాగ్రామ్స్, ఫోల్డింగ్ ఏ పేపర్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఒక ఫిగర్ ఇస్తారు, ఏ దాంట్లో ఉందో మీరు కనుక్కోండి. ఇట్స్ లైక్ చాలా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అనేది అంత హార్డ్గా ఉండదు. SSCలో మనకి కొంచెం ఏదైనా మనకు టఫ్గా అనిపించిందంటే అది రిలేటెడ్ టు లిటిల్ బిట్ మ్యాథమెటిక్స్. మనం ఎక్కడైనా ప్రాక్టీస్ అనేది కొంచెం ఎక్కువ చేయాలి. ఎందుకంటే దీంట్లో నంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది ఎక్కువ, ప్రతి టాపిక్ని కవర్ చేసేలాగా ఇస్తారు. సో మ్యాక్సిమం మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది మనకి చాలా సో డెఫినెట్లీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి ప్యాటర్న్ అనేది ఈజీగా మనకి ఎలాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ మెయిన్ నేను హైలైట్ చేశాను చూడండి, అవి ఎక్కువ అంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ ఇవన్నీ. సో ఆల్జీబ్రా, జియోమెట్రిక్, మెన్సురేషన్ ఇవన్నీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటారు, అడ్వాన్స్డ్ మ్యాథ్స్. సో వీటి నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది. అండ్ ఫండమెంటల్ నార్మల్ బేసిక్ మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్ వీటి నుంచి ఎక్కువ టాపిక్స్ కవర్ అవుతుంటాయి, ఓకేనా. ఒకసారి చూడండి, ఇవన్నీ ఒకటి చెక్ చేసుకోండి. లాస్ట్ ఇంకా GS, జనరల్ సైన్స్ అనేది మనకి నార్మల్గా సో ఈ నైబరింగ్ కంట్రీస్ డెఫినెట్లీ. సో మీరు జనరల్ సైన్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో చూడండి. RRB NTPCకి సంబంధించిన వీడియోస్, స్టాటిక్ జీకేకి సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ విల్ అప్లోడ్. అవి మీరు డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో 95% మీకు అక్కడే కవర్ అయిపోతాయి. సో వాటికి దాటి మీకు క్వశ్చన్స్ అయితే రావు. ఎందుకంటే GS అనేది అడ్వాన్స్డ్ లెవెల్లోనే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. మీరు ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. మీకు PDFs కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఓకేనా. ఫైన్. సో నెక్స్ట్ చూద్దాం. సో టైర్ 1 అయిపోయింది, మీరు క్వాలిఫై అయ్యారు. టైర్ 2 ఎలా జరుగుతుంది? సో టైర్ 2 ఏం లేదు, పెన్ అండ్ పేపర్ మోడ్, డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో 1 hour ఉంటుంది. ఒక ప్యాసేజ్ ఇస్తారు, లైక్ ఒక ఎస్సే రాయమంటారు, ఒక టాపిక్ ఇస్తారు, లేదా మనకి డిమానిటైజేషన్ ఉంది, సో ఇలాంటి టాపిక్ ఇస్తారు. ఒక లెటర్ రాయమంటారు, మీ ఫ్రెండ్కో, మీ సిస్టర్కో, మీ బ్రదర్కో ఏదో ఒక టాపిక్ ఇస్తారో అలా రాయమంటారు. సో ఇది మనకి 100లో 33% మినిమం క్వాలిఫికేషన్ మార్క్. మనం హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ టైర్ 3 ఎలా ఉంటుంది? టైర్ 3 అనేది టైపింగ్ టెస్ట్ సో టైపింగ్ టెస్ట్ అనేది దీనికి ఒకటే CAGకి కొంచెం 1500 మనం పెడతారు. కీ డిప్రెషన్స్, సో ఇక్కడ మనకు మామూలు డేటా ఎంట్రీకి కీ డిప్రెషన్ 8000కి అంటే 15 minutesలో మనకు 2000 నుంచి 250 కీస్ డిప్రెషన్ అంటే మనం ఇలా లైక్ ప్రెస్ చేస్తాం కదా, కీని ఒక బటన్ని ప్రెస్ చేస్తారు కదా, సో ఇన్నిసార్లు ప్రెస్సింగ్ అనేది ఉండాలి, ఒక 15 minutesలో అనేది ఇస్తారు. సో మినిమం మనం తప్పులు లేకుండా మనం ఈజీగా ఒక 2 టైర్స్ మనం కంప్లీట్ చేసినాం అనుకోండి, 1 weekలో మనం టైపింగ్ ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. వీటి నుంచి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ DE ఒక్కొక్కటి కొంచెం మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అది కూడా టైపింగ్ ఈజీగానే ఇది అయిపోతుంది. మీడియం అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. మనకు రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు మా పేపర్, లైక్ తెలుగు అలా లాంగ్వేజ్లో ఉండదు, మనకు 2 మీడియంస్లోనే ఉంటుంది.
సో ఇది ఇంగ్లీష్ మీడియంకి సపరేట్, తెలుగు మీడియం చూడండి 35 వర్డ్స్ పర్ మినిట్ ఈజీగా మనం టైప్ చేయొచ్చు. 35 మినిట్స్ వీళ్ళు నార్మల్గా మనం ప్రాక్టీస్ చేసే లెవెల్ అంతే. ఓకేనా. సో నెక్స్ట్ ఇవన్నీ మనం క్రాక్ చేసాం. ఫైనల్లీ మనకి పే శాలరీ ఎంత ఏ డిపార్ట్మెంట్లో అనేది డెఫినెట్లీ మనం చూడాల్సినది. సో 7th పే కమిషన్ వచ్చినప్పటి నుంచి మనకి శాలరీస్ అనేది హైగానే ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. సో లోయర్ డివిజన్ క్లర్క్ అంటే లెవెల్ 2 పోస్టు, లెవెల్ 4 పోస్టులు. సో లెవెల్ 2 కన్నా లెవెల్ 4కి కొంచెం ఎక్కువ వేరియేషన్ ఉంటుంది. సో లెవెల్ 2కి బేసిక్, ఇది బేసిక్. సో బేసిక్ తర్వాత మరి అలవెన్సెస్ కూడా యాడ్ చేసి ఇస్తారు. 19,000 ఇన్ హ్యాండ్ రాదు మనకి, ఇన్ హ్యాండ్ శాలరీ ఇంకా ఎక్కువనే వస్తుంది. సో 63 మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, 19 to 63. సో ఈ 63 అనేది మెట్రోపాలిటన్ సిటీస్లో లైక్ ఢిల్లీ కానీ ముంబై, పూణే, కోల్కతా, సో ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మనకి పోస్టింగ్ వచ్చినప్పుడు ఇంతవరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇన్ హ్యాండ్, ఎందుకంటే అక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి. సో బేసిక్ అనేది మనకు 19,000, అప్రాక్సిమేట్లీ 25,000 వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే. సో వీటి కూడా ద సేమ్ వే లెవెల్ 4కి ఆ లిటిల్ బిట్ 25 బేసిక్ ఉంటుంది. సో అప్ టు 35 to 40 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుసే అంటే ఇవన్నీ బేసిక్ లెవెల్లో, బేసిక్ ఇంత ఉంటుంది, హై ఇంతవరకు వెళ్తుంది అనేది డిపెండ్స్ ఆన్ ఆ ఏరియాని బట్టి వాళ్ళు ఫిక్స్ చేస్తారు శాలరీస్ అనేది. అయితే మనం డెఫినెట్లీ ఒకసారి ప్రీవియస్ ఇయర్లో కట్ ఆఫ్ ఎలా ఉంది ఒక్కొక్క పోస్ట్కి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో జనరల్ వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రతి దాంట్లో కొంచెం హైగానే ఉంటుంది. సో అదర్ దాన్ సిఏజీ వాళ్ళ పోస్టింగ్ రిలవెంట్ అప్లై చేసినప్పుడు 165 పెట్టారు అండ్ రిమైనింగ్ 181 పెట్టారు. ఇది కొంచెం హైగానే ఉంది కట్ ఆఫ్. అండ్ రిమైనింగ్ మనం లోయర్ డివిజన్ అయితే 135 నార్మల్గానే ఉంది. 70 బిట్స్ యాక్యురసీతో విత్ 100% యాక్యురసీతో పెట్టినా కూడా మనకు 140 మార్క్స్ రీచ్ అవుతాయి. సో 7 బిట్స్ మనం కరెక్ట్ చేసినా కూడా 140 మైండ్. సో 1 or 2 లైక్ ఒక 5 బిట్స్ రాంగ్ చేసినా కూడా మనకి నార్మలైజేషన్ ఉంది కాబట్టి ఈజీగా 140 క్రాస్ అవుతాం మనము. ఓకేనా. చూడండి 70 బిట్స్కి మనము ఈజీగా ఒక సెంట్రల్ లెవెల్ జాబ్ని అనేది క్రాక్ చేయొచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నార్మల్గా ఒక 110 అలా ఉంది. అండ్ ఇంకా ఓబీసీ వాళ్ళకి నార్మల్ 135. అండ్ రిమైనింగ్ ఈ కేటగిరీస్ని ఒకసారి వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి ఎలా ఉంది, ఏ కేటగిరీ మీ కేటగిరీని అర్థమవుతుంది. సో లాస్ట్ టైం 4-5 ఇది 2018 కట్ ఆఫ్ ఎందుకంటే 2019 రీసెంట్గానే జరిగింది, కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి రీసెంట్గా జరిగింది లాస్ట్ మంత్. ఇంకా కట్ ఆఫ్స్ అయితే రాలేదు. కీ రిలీజ్ చేశారు వాళ్ళు, ఇంకా కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేయలేదు. ఓకేనా, ఫైన్. సో ఇంకా లాస్ట్ ఫైనల్ బుక్స్ కోసం. సో ఇవే చదవాలి అని లేదు, మన దగ్గర ఏ బుక్స్ ఉంటే అవే బెస్ట్ బుక్స్ సో సేమ్ సిలబస్ సేమ్ ఉంటుంది. సో ఆల్రెడీ మీ దగ్గర ఉంటే అవే ఫాలో అవ్వండి. న్యూ బుక్స్ ఏం తీసుకోవద్దు, ఊరికే అనవసరంగా ఖర్చు అయితే చేయకండి. మీరు ఊరికే అవి తీసుకోండి ఇవి తీసుకోండి. ప్రతి బుక్లో కంటెంట్ సిమిలర్గానే ఉంటుంది, నథింగ్ విల్ చేంజ్. వాళ్ళు కొంచెం హైలైట్ చేసి ఇస్తారు, ఇది నార్మల్గా ఉంటుంది అంతే అనుకోండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నార్మల్గా ఇవి మన సైడ్ ఎక్కువ యూస్ చేసేది. సో నేను డెఫినెట్లీ రికమెండ్ చేసేదంటే లూసెంట్, ఇది మాత్రం తప్పకుండా తీసుకోండి. సో ఇవి మీ దగ్గర ఆల్రెడీ ఇట్లాంటి వర్షన్స్ లైక్ ఎస్చాన్ పబ్లికేషన్స్ మనతో డెఫినెట్లీ దొరుకుతూనే ఉంటాయి. ఏదో ఇంకా మనం కొంచెం అడ్వాన్స్ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి, లైక్ సీజీఎల్ కూడా దీనికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నేను ఇక్కడ మెన్షన్ చేశాను కొన్ని రికమెండేషన్ ఆప్షనల్స్ ఏంటి అనేది. సో మీరు వీటిని కూడా ఫాలో అవ్వచ్చు. నేనైతే నార్మల్గా ఇది బేసిక్ ఇంగ్లీష్ చాలా బాగా ఇచ్చింటారు దీంట్లో లూసెంట్ పబ్లికేషన్. నేను రికమెండ్ చేస్తాను మీకు. మ్యాక్సిమం మీకు పాసిబిలిటీ ఉంటే డెఫినెట్లీ అది పర్చేస్ చేయండి. అండ్ రిమైనింగ్ ఇవి ఎస్టాన్ పబ్లికేషన్స్ ఈజీగా దొరుకుతాయి. సో వీటికన్నా ఇంకా ప్రతి దాంట్లో ఇంకా అవే ఉంటుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ గ్రూప్స్లలో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని డెఫినెట్లీ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.